పులిపిరితో సఫర్ అవుతున్నారా? అయితే మీకు ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది. ఎందుకంటే నాకు ఇక్కడ నెక్ పైన చాలా పులిపిరిలు వచ్చిండే అండి. అది మొత్తం క్లియర్ అయిపోయినాయి. దేంతో అంటే ఒక చిన్న బాటిల్లో వచ్చిన ఒక చిన్న క్రీమ్ తోటే ఇంత సఫర్ అవుతున్న నా ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికిందనమాట. అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మరి అంత బోరింగ్గా కూడా ఏముండదు వీడియో, సో డోంట్ స్కిప్. అండ్ ఇది ఎలా అంటే నేను ఒక ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేసుకున్నానండి. మీకు కావాలంటే ఆయుర్వేదిక్ స్టోర్లో అయినా ఉంటుంది, అక్కడ కూడా అవైలబుల్గా లేదు మీకు అని అంటే కావాలంటే నేనైనా సెండ్ చేస్తాను మీకు ఇది. ఎందుకంటే మనం ఎలాగో ఆయిల్ సెండ్ చేస్తూనే ఉంటాం కదా, నాకు ప్రాబ్లం ఏం లేదు సెండ్ చేయడానికి. నెక్స్ట్ ఇది ఇలా ఒక బాటిల్లో ఇచ్చి ఇది ఒక ఇట్లా ప్యాకింగ్లో వస్తుందండి. దీంట్లో ఓపెన్ చేసినట్లయితే ఇది వస్తుంది. అండ్ దీంతోపాటు ఒక చిన్న స్టిక్ కూడా ఇస్తారు ఇది. సో దీన్ని ఓపెన్ చేసేసి మనం ఈ స్టిక్తో తీసుకొని ఎక్కడ పులిపిరి ఉంటే అక్కడ అప్లై చేసుకోవడమే అండి. నైట్ ఇదిగో నాకు కొంచెం అయిపోయింది చూడండి. సో ఇది ఇలా వస్తుందన్నమాట. దీన్ని నైట్ పడుకునే ముందు మనము ఇలా స్టిక్ తీసుకొని ఎక్కడ ఉంటే అక్కడ దీని స్టిక్స్ హెల్ప్ తోటి ఇలా పెట్టుకొని మార్నింగ్ ఇంకా డ్రై అయిపోతుంటుంది కదా, అప్పుడు మనము కాటన్ క్లాత్ తీసుకుని దాంట్లో కోకోనట్ డ్రాప్స్ ఒక 2-3 యాడ్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. అక్కడ పెట్టేసుకుంటే ఇలా ఇలా అని తుడుచుకోవాలి. ఒక షార్ట్ వీడియోలో చూపించా కూడా. సో అలా చేసినట్లయితే రాలిపోతుంది. అది చిన్నది అయితే ఒక 2-3 డేస్లో రాలిపోతుంది. పెద్దది అయినట్లయితేనే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. కొంచెం పేషెన్సీతో ఆగండి. అదేంటి అది అప్లై చేసుకున్నప్పుడు కూడా కొంచెం చుమ్ అని కొంచెం మండుతుంది అనమాట. బాగా అనిపిస్తుంది అది పెట్టుకున్నాక ఒక 2 సెకండ్స్ అలా. తర్వాత ఇంకా నార్మల్ ఏం కాదు. ఇట్లా పక్కనున్న స్కిన్కి ఎక్కువ టచ్ చేయకండి, ఓన్లీ పులిపిరి ఎక్కడ ఉందో అక్కడే చేయండి. నెక్స్ట్ అది రాలిపోయాక కూడా ఇలా మచ్చల్లాగా అవుతుందండి. సో అవి కూడా స్కిన్లో కలిసిపోతుంది ఒక 10 డేస్లో అలా. నాకైతే ఇక్కడ ఫస్ట్ అప్లై చేసింది అలాగే కలిసిపోయింది. ఇక్కడ ఉండేది నెక్కి పెద్దగా ఉండే అది. సో దానికి ఫస్ట్ ఒక దాని మీద ట్రై చేసి చూద్దాము అన్నట్లుగా దాని మీదనే చేసిన, అది మంచిగా రాలిపోయింది. ఆ తర్వాత ఇక్కడ మిగతా ప్లేస్లో ఉన్న వాటన్నిటి కూడా అప్లై చేసిన అనమాట. చాలా బాగుందండి. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అసలు ఈ క్రీమ్ తోటి. అండ్ ఇది ఎందుకు వస్తుంది మనకి ఇంత నెక్కి ఇట్లా పులిపిర్లు స్కిన్ మీద ఇట్లా ఫేస్ మీద కూడా అని అంటే ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల అండి. నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకు ఇన్సులిన్ లెవెల్స్ కొంచెం స్పైక్ అయినాయి. ఇంకా తర్వాత కూడా నాకు ఇన్సులిన్ రెసిస్టెన్సీ వల్ల కొంచెం వెయిట్ ఎక్కువ గెయిన్ కావడము, నెక్ డార్క్ కావడం, ఇక్కడ ఇవన్నీ స్కిన్ ట్యాక్స్ ఉండడము ఫేస్ మీద కూడా వచ్చి ఉండే. సో ఇది తగ్గాలి మనకి పూర్తిగా, మళ్ళీ రిపీట్ కావద్దు అసలు, ఇంకా ఇలా రావద్దు స్కిన్ ట్యాక్స్ అంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మనము వెయిట్ లాస్ తగ్గాలి మెయిన్ దీనికి. ఇక అసలు సొల్యూషన్ అంటే బెస్ట్ సొల్యూషన్ అంటే వెయిట్ లాస్ తగ్గడము. వెయిట్ లాస్ తగ్గాలి అంటే ఎలా అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకొని మంచిగా కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ చేసుకొని మనం వెయిట్ లాస్ అయినట్లయితే మళ్ళీ రిపీట్ మనకి ఇవి ఇంకా రావన్నమాట ఇలా ఏమి. సో అది నేను కూడా ఇంకా నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈసారి పక్కా వెయిట్ లాస్కి కొంచెం గట్టిగానే ట్రై చేయాలి. సో ఇంకా ఈ నెక్కి ఇదంతా కూడా డార్క్నెస్ పోవడానికి చిన్న చిన్న ప్యాక్లో అవి వేసుకుందామని చూస్తున్నాను. అవి మంచి రిజల్ట్ వచ్చినట్లయితే అది కూడా షేర్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అండ్ ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. మనలాగా ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే ఇదే స్కిన్ ట్యాక్స్ తోటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏవేవో హోమ్ రెమెడీస్ ట్రై చేసి ఏవేవో పెట్టేసి అయినా కానీ పోకుండా నాలాగా సఫర్ అయ్యి లాస్ట్కి దీంతో చాలా హ్యాపీ అన్నమాట నేను. సో అలా అవుతుందన్నమాట. నేను అందరికీ యూజ్ అవుతుంది అనేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. చలో బాయ్.